మెగాస్టార్ చిరంజీవి దసరా దర్శకుడు శ్రీకాంత్ తోదలతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. శ్రీకాంత్ తోదల మెగాస్టార్ అభిమాని, అందుచేత ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఓ రేంజ్ లో చూపిస్తాడనే టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో చిరు పెద్ద ప్రయోగమే చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చేసే ప్రయోగం ఫలిస్తుందా? అసలు చిరు చేస్తున్న ఆ ప్రయోగం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. దసరా అనే విభిన్న చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ముగించి చిరంజీవితో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. శ్రీకాంత్ ఓదెల సినిమా అంటే చాలా విభిన్నంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చిరంజీవితో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడట. ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు అని, పాటలు ఉండవు అంటూ వార్తలు వస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉంటుందట. మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవి సినిమా అంటే అందమైన హీరోయిన్, 4-5 పాటలు, 2-3 ఫైట్లు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. అలా లేకుంటే వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారు. అయితే ప్రచారంలో ఉన్నట్టు పాటలు, హీరోయిన్ లేకుండా తీస్తే ముందుగా ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి. అలాగే కథలో లీనమయ్యేలా మ్యాజిక్ చేయాలి. అలా చేస్తే ఆడియన్స్ చూస్తారు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కడం, పైగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాలు చేసే అవకాశం దక్కడం అనేది మామూలు విషయం కాదు. నాని నిర్మిస్తున్న ఈ సినిమా మెగాస్టార్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లోకి ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని, చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ లేకపోవడం, పాటలు లేకపోవడం కూడా చాలామంది తప్పుబట్టి ఆ సినిమాను తిరస్కరించారు. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం అయితే పరిస్థితి ఏంటి అంటూ కొందరు శ్రీకాంత్ ఓదెలను, నానిని ప్రశ్నిస్తున్నారు. కానీ వారు మాత్రం చిరంజీవి సినిమాపై చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. మరి మెగాస్టార్ చేసే ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.